చంద్రబాబు కుట్రలో భాగంగానే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. షర్మిలతో వైసీపీకి నష్టమేం లేదని, ఏపీలో ఎక్కడి నుంచైనా షర్మిల పోటీ చేయొచ్చని సజ్జల వెల్లడించారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు లేదని చెప్పారు. అలాంటి పార్టీని పట్టించుకోబోమని చెప్పారు ఆయన. బ్రదర్ అనిల్తో బీటెక్ రవి ఇవన్నీ యాదృచ్ఛికమని మేము అనుకోవట్లా. ఎందుకంటే ఇదే బ్రదర్ అనిల్ను ఇంతకుముందు ఎంత దుమ్మెత్తిపోసేవాళ్ళో అందరూ తెలుసు. క్రిస్టియన్ ఓట్ల కోసం గాలం వేస్తున్నారని, బ్రదర్ అనిల్ వస్తున్నాడని ఆయన ఒక దీని కింద చూపేవారు. మరి నిన్న చాలా మర్యాదపూర్వకంగా ఈయన పోయి ఎయిర్పోర్ట్లో కలిశారంట. ఎయిర్పోర్ట్లో ఎట్లా మర్యాదపూర్వకంగా బీటెక్ రవి కలుస్తాడు నాకు అర్థం కాదు. వాళ్ళు వెళ్ళి కలవడం. సో ఇవన్నీ వరుస పెట్టి ఆ తర్వాత అక్కడ ఢిల్లీకి సంబంధించి మాట్లాడడంలో కానీ వీటన్నిటిలో వాళ్ళ ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి, అందరికి తెలిసినవే. వాటి గురించి మేమెందుకు కామెంట్ చేయట్లేదంటే ఇష్యూస్ డైవర్ట్ అవుతాయి, మేము దేని మీద చెప్పాలనుకుంటున్నామో దాని నుంచి డీవియేట్ అవుతుంది కాబట్టి మా అంతటా మేము అనట్లేదు. బట్ అట్ ది సేమ్ టైం సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి కానీ లేదా ఇంకో పార్టీలో చేరడానికి కానీ ఒక్కసారి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలయ్యాక, ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే ఉంటారు, నాయకురాలుగా ఉంటారు. ఆమెకి ఇక్కడికి వస్తున్నట్టు కూడా ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. ఏపీ నుంచి అండమాన్ దాకా ఎక్కడైనా పనిచేస్తారన్నారు, తెలియదు. ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వస్తారు. ఇలాంటి గతంలోనే జరిగింది. మా పార్టీ పుట్టినప్పుడే ఫస్ట్ బై ఎలక్షన్లోనే వివేకానంద రెడ్డి గారిని ఆ రోజు కాంగ్రెస్ దీంట్లోకి ఇది పెట్టుకొని ఆ రోజు తెలుగుదేశం కాంగ్రెస్ కలిసే కడపలో జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని మొగ్గలోనే ఉంచాలని ట్రై చేశారు. ఆయన రాజశేఖర రెడ్డి గారికి స్వయాన తమ్ముడు. సో మరి ఆ రోజు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఉన్నాడు, తర్వాత మంత్రిగా కూడా ఉన్నాడు. ఏమైంది ఆఖరికి ఆ రోజే అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, మాదేమో అప్పుడే పుట్టిన వైఎస్ఆర్సీపీ అప్పుడే పుట్టిన పార్టీ. ఫ్యాన్ గుర్తు తెచ్చుకునే వేరే ఎలక్షన్లోకి వెళ్ళారు. రిజల్ట్ ఎందుకు చూశారు. ఈరోజు అసలు కాంగ్రెస్ పార్టీ లేదు. మీరు దాని గురించి మమ్మల్ని అడగడం, దానికి మేము సమాధానం ఏమి ఇవ్వగలం. దీంట్లో ఏదైనా కనపడితే చంద్రబాబు కుట్రకోణం కనిపిస్తుంది. ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి. దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసాయి. అక్కడి నుంచి ఆ జర్నీలో కాంగ్రెస్తో ఇప్పుడు ఈయన తెర వెనుకో ఏదో ఒక రకంగా అయితే కాంటాక్ట్లో ఉంటున్నాడు. ఇప్పుడు కొత్తగా దానికి మళ్ళీ ఇంత జీవం పోసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్ము ఎత్తిపోయించడం ఎట్లా, లేదా ఏదైనా ఓటు ఏదైనా ఉంటే కొంచెం లాగ్గలమా అనే ఒక దింపుడు కళ్ళ ఆశతో ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే షర్మిల కాంగ్రెస్లో చేరడం కనుక టీడీపీ చంద్రబాబు హస్తం ఉందనా? ఖచ్చితంగా మొత్తం దాన్ని ఫెసిలిటేట్ చేసే దాంట్లో అది ఏ రకంగా డైరెక్ట్ వచ్చిందో కానీ మొత్తం మీద వచ్చి ఇది ఇట్లా జరిగితే ఆయన తనకేం కావాలనేది అందరి ద్వారా చేయించడానికి చేసే ప్రయత్నాల్లో అందులో తాజాగా ఇది కొత్తది. ఇప్పుడు జరిగింది కాంగ్రెస్లో షర్మిలమ్మ గారి ప్రవేశం కానీ ఇప్పుడు జరగబోయే డ్రామా కూడా. ఆయనకు కావాల్సింది ఏంటి, స్టేట్ డెవలప్మెంట్ కానీ స్టేట్లో జరుగుతున్న పరిణామాలు కానీ 14-19 మధ్య ఏం జరిగింది, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల మీద కానీ చర్చ జరగకూడదు. ఆ పేరు మీద అజెండాతో జనంలోకి వెళితే ఆయనకు మైనస్ మార్కులే వస్తాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చెప్పనివి కూడా పాజిటివ్ చాలా అమలు చేశారు, ప్రూవ్ చేసుకున్నారు. ప్రజల బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు ఇష్యూస్ డైవర్ట్ చేయాలంటే ఆయనకు ఎప్పుడు సంచలనాత్మకమైనవి, సంబంధం లేనివి, ప్రజలకు సంబంధం లేనివి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఉండాలి. అవి అందులో క్రియేట్ చేయడంలో భాగంగానే ఇవన్నీ చేస్తూ వచ్చారు. ఇప్పుడు అందులో తాజాగా ఏం జరిగింది.